తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం కృష్ణదేజ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 67,952 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 27,414 మంది తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం 3,97,00,000గా నమోదయ్యింది. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులైన అడివిశేష్, మృణాల్ ఠాకూర్, అనన్య నాగళ్ళ, అర్చన అయ్యార్, నీలిమరాణి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో స్వామివారికి దర్శించుకున్నారు. अच्छा, मेरा फर्स्ट टाइम है यहाँ पर आई, दर्शन मिला और फिल्म का डेकोरेट के लिए प्रार्थना की। सबसे पहली बार यहाँ पर आई, मुझे बहुत अच्छा लगा, दर्शन बहुत अच्छे से हुए। बस आशा करती हूँ कि हमेशा हर साल आती रहूँ। థ్యాంక్ యూ. నిన్ననే యాక్చువల్లీ ఐఐటి తిరుపతిలో మా సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చామండి. ఇక్కడ దాకా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం అవ్వాలి కదా, సో అది లేకుండా వెళ్ళబుదే లేదు. సో ఇప్పుడు ఒక కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది. ప్రసాదం కూడా చాలా బాగుంది అండ్ చాలా చాలా టేస్టీ, చాలా హ్యాపీగా జరిగిందండి. చాలా హ్యాపీగా ఉంది. టీటీడీకి చూసుకున్న వాళ్ళందరికీ కూడా మా థ్యాంక్స్ అండ్ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే పెద్ద దర్శనం జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అందంగా జరిగింది. యాక్చువల్ కన్నీళ్ళు వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. యాక్చువల్ గా తిరుపతి రావడం, నిన్న ఐఐటి తిరుపతిలో మా డెకాయిట్ సినిమా రూబరు సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చాం. అదే చెప్పిన ముందుకు రండి అంటే திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் ఆయన విలువ బాగా మనని ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ